హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం అప్లై చేశారో వాటికి టోటల్గా ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది చేశారో జోన్ వైజ్ కానీ ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో దీనిలో వచ్చేసి ఏ జోన్కి ఏ కేటగిరీ వైజ్గా ఎంతమంది అప్లై చేశారో, పీడబ్ల్యూ కేటగిరీలో ఎంతమంది అప్లై చేశారో అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా ప్రతి క్యాస్ట్కి సంబంధించి టెంటేటివ్గా ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారు అనేది లిస్ట్ అనేది ఇప్పుడు రిలీజ్ చేశారు. సో కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళంతా ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఎందుకు అంటే మీకు ఎంతమంది అప్లై చేశారు అనేది తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళలో చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటి అంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని. సో ప్రజెంట్ అయితే కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు. బట్ అది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకి అప్డేట్ అయితే రావచ్చు. బట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే జూన్లో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక స్మాల్ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇది కన్ఫర్మ్ కాదు. అండ్ నెక్స్ట్ మే మంత్లో జడ్జిమెంట్ కానీ వస్తే మనకి మేబీ జూన్ కానీ జూలైలో కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు ప్రిపరేషన్ మాత్రం స్టాప్ చేయొద్దు. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినా మీరు సెలెక్ట్ అయ్యేంత కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మాత్రం మీరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. సో ఏ జోన్కి ఎంతమంది అప్లై చేశారో కేటగిరీ వైజ్గా కూడా చూసాం కదా. సో పోస్ట్స్ అయితే ఎన్నో లేవు, కాంపిటీషన్ మాత్రం ఫుల్గా ఉంది. సో మీరు ఎంత మంచిగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఇక్కడ 1,80,22,423 క్యాండిడేట్స్ అయితే అప్లై చేస్తే ఇక్కడ 1 lakh పోస్టులు కూడా లేవు. సో చూడండి కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉందో. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు చూడమంటున్నా అంటే అసలు గ్రూప్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎంతమంది అప్లైనింగ్ చేశారు, సో అది తెలుసుకుంటే అక్కడున్న పోటీ ఏంటి, దానికోసం మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడన్న చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉంది. అది ఎప్పుడు అనేది కన్ఫర్మ్గా అయితే తెలియదు. బట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మనం ఇప్పుడైతే కొంచెం డిస్కస్ చేస్తే కొంచెం వరకు మనకు అర్థమవుతుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి రిలీజ్ అయిన ఇది అఫీషియల్ లిస్ట్. సో టోటల్గా అప్లికేషన్ లిస్ట్ అండి ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ టెంటేటివ్ లిస్ట్ కదా ఇది. సో ఇక్కడ వచ్చేసి ఏ జోన్ నుంచి ఎంతమంది అప్లై చేశారు అండ్ క్యాస్ట్ వైజ్గా అంతా ఇక్కడ ఉంది. సో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నేను చెప్తున్నాను. అహ్మదాబాద్ జోన్ నుంచి చూసుకున్నట్లయితే 6,39,269 మంది అయితే అప్లై చేశారు. అండ్ మీరు ఇక్కడ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళైతే కేటగిరీ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజ్మీర్ జోన్ నుంచి అయితే 3,59,409 మంది 3,59,409 మెంబర్స్ అయితే దీనికోసం అయితే అప్లై చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ బెంగళూరు జోన్ నుంచి చూసుకున్నట్లయితే 2,75,300 మెంబర్స్ అయితే ఇక్కడ అప్లైనింగ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భోపాల్ చూసుకున్నట్లయితే మనకి 4,51,096 మెంబర్స్ అయితే అప్లైనింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ వచ్చేసి 2,65,840 మెంబర్స్ అయితే ఇక్కడ అప్లైనింగ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి కేటగిరీ వైజ్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ పీడబ్ల్యూ లిస్ట్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిలాస్పూర్ జోన్ చూసుకున్నట్లయితే మనకి 4,32,897 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చండీగఢ్ నుంచి చూసుకున్నట్లయితే 11,12,922 మెంబర్స్. సారీ చండీగఢ్ నుంచి అయితే 11,60,404 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ చెన్నై నుంచి అయితే 11,12,922 మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. సో మీరు ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా ఏ కేటగిరీ నుంచి ఎంతమంది అప్లైనింగ్ చేశారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరఖ్పూర్ నుంచి చూసుకున్నట్లయితే 3,62,092 మెంబర్స్ అయితే ఇక్కడ ఈ జోన్ నుంచి అప్లై చేశారు. అండ్ నెక్స్ట్ గౌహతి జోన్ నుంచి చూసుకున్నట్లయితే 10,72,891 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ కోల్కతా చూసుకున్నట్లయితే మనకి 7,93,552 మెంబర్స్ అయితే ఉన్నారు అప్లైనింగ్ చేసుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై జోన్ నుంచి చూసుకున్నట్లయితే 15,59,100 మెంబర్స్ అయితే
అప్లైనింగ్ చేశారు. ఇది చాలా హైయెస్ట్ అండి. ఇక్కడ ఉన్న అప్లైనింగ్ క్యాండిడేట్స్ అందరిలో కూడా ఇక్కడ వచ్చేసి ముంబై జోన్ నుంచి అప్లైనింగ్ చేసిన వాళ్ళైతే 15,59,100 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాట్నా చూసుకుంటే 3,33,927 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ప్రయాగ్రాజ్ వచ్చేసి 8,61,666 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాంచీ నుంచి 1,81,399 మెంబర్స్ ఉన్నారు. అండ్ లాస్ట్గా మన సికింద్రాబాద్ జోన్ నుంచి చూసుకుంటే 9,60,690 మెంబర్స్ అయితే అప్లైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది అప్లైయింగ్ చేశారు అనే లిస్ట్. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో అప్లైనింగ్ చేసుకున్న మొత్తం నెంబర్ చూసుకున్నట్లయితే 1,80,22,423 మంది. సో 1,80,22,423 మెంబర్స్ అయితే అప్లైయింగ్ చేశారు. సో పోస్ట్ అయితే 2009లో రిలీజ్ చేసిన పోస్ట్లో చూసుకుంటే ఇవి చాలా అంటే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ పోటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. కాంపిటీషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో చూస్తున్నాం కదా, ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం అప్లైనింగ్ చేశారో వాళ్ళంతా ఇది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి దీనికోసం. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.